ఫస్ట్ ఇంట్లో ఎట్లా దొరికినావు? ఆయన బర్త్డేకి వాళ్ళ విలేజ్కి వెళ్ళిన నేను. ఏ ఊరు? కరీంనగర్. అబ్బా మా ఊరే. పేరు కూడా చెప్పొచ్చు అట్లా. ఓకే. విలేజ్కి వెళ్ళిన. వెళ్ళిన రోజు కరీంనగర్ లోకల చుట్టుపక్కల విలేజా? చుట్టుపక్కల. ఏ ఊరు? చొప్పదండి. చెప్పదండి. పేరు శ్రీకాంత? అరవిందా? కాదక్క. క్లూ కొద్దిగా చెప్పేస్తాం. అగో చెప్పదండి హీరో ఉన్నాడు. ఓకే పేరు చెప్పద్దు. తర్వాత బర్త్డేకి వెళ్ళిన. ఆ బర్త్డే రోజు ఒక బర్త్డే అయింది. నైట్ ఇంటికి వెళ్ళలేదు. ఆయన బర్త్డేకి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా అక్క. నేను ఆ రోజు నైట్ మా ఇంటికి వెళ్ళలేదు. కరీంనగర్ నుంచి నేను హైదరాబాద్ వచ్చేసరికి మార్నింగ్ 3-4 అయింది. ఇంటికి వెళ్ళలేదు. మమ్మీ కాల్ చేస్తుంది, ఏం చెప్పాలి అర్థం కావట్లే. మమ్మీకి ఆల్రెడీ దొరికినా అని చెప్పేసి. దొరికినా అని చెప్పి ఓపెన్ అయిపోయింది. కొట్టిందా తిట్టిందా? ఏం లేదు, తిట్టింది. నైట్ పూట ఎందుకు వెళ్ళడం, అవసరమా ఇవన్నీ నీకు చిన్న ఏజ్ లో అని చెప్పేసి. ఓకే. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. మధ్యలో అయితే కొన్ని గొడవలు అయితే అయితేనే. ఆయన వల్ల అయితే మమ్మీకి చాలా ఇబ్బంది పెట్టినా నేను. గొడవ ఎందుకయింది? వేరే అమ్మాయి విషయంలో. ఆ అమ్మాయికి వేరే అమ్మాయి అంటే ఇంట్రెస్ట్? అబ్బాయికి వేరే అమ్మాయి అంటే, అబ్బాయికి చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తుండే అక్క. మెసేజ్ చేస్తే ఈ అబ్బాయి కూడా అట్లానే చాట్ చేస్తుండే అనమాట. స్టార్టింగ్ లోనే చెప్పినావుగా తిక్క తిక్క చేస్తే వదిలిపెడతా అని. చెప్పిన ఒక 2 years ఏమో చేయలేదు అక్క. దాని తర్వాత మళ్ళీ ఏమనిపించిందో ఏమైందో తెలీదు. దాని తర్వాత చేసిండు. దాని వల్ల గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి. నేను ఆల్రెడీ ఇంట్లో చెప్పుకున్న తర్వాత కూడా అట్లనే చేసిండు. ఓకే. ఆయన వల్ల చాలా ఇబ్బంది పెట్టిన మమ్మీ డాడీని అయితే. ఇప్పుడు కంటిన్యూలో ఉన్నారా లేదంటే? ఇప్పుడు ఉన్నాడు. గొడవలు అయితే అవుతున్నాయి. మరి ఈయనతో చేస్తున్నావు కదా నువ్వు వీడియోలు? ఏమన్నాడు ఆయన మెచ్యూర్డ్ అయితే. అంటే ఆయన కూడా చేస్తాను కదా. ఏం లేదా, పోయాకు పోదాం రా, గుంజి కొడతా, బైరీలు పెడతా, ఇంకున్నాయి కొన్ని నేను చెప్పలేనులే కానీ నా నోటితో. అవన్నీ అంటున్నప్పుడు ఏమనలే? గొడవ ఒక్కసారి కూడా ఈ రీజన్ వల్ల గొడవ కాలే? అయ్యింది. ఓయోకు పోదాం అన్న వీడియోలు అయితే గొడవ అయింది. ఎందుకు అట్లాంటి వీడియోస్ అవసరమా, చాలా గలీజ్ అవుతున్నావు అని చెప్పేసి. ఓకే. ఏం చెప్పినావు మరి? నువ్వేం వద్దు నాకు వీడియోలే కావాలన్నా? లేదక్క, ఆ వీడియోస్ వల్ల బ్యాడ్ అవుతున్నాను తెలుసు, కానీ ఆ వీడియో కొంచెం హై లెవెల్. ఇప్పుడు అబ్బాయి అంటే ఇంట్రెస్ట్ కదా, ఒక ఎక్స్ పర్సన్ అంటే నీకు ఇంట్రెస్ట్. ఎక్స్ అని పెట్టుకుందాం పేరు, ఓకేనా? ఎక్స్ పర్సన్ అంటే నీకు ఇష్టం కదా. వేణుతో లవర్ గా వీడియోలు చేసినావు కదా, ఎప్పుడన్నా మా వేణుగాడి మీద ఇంట్రెస్ట్ అనిపించిందా? లేదక్క. రాలే? ఎందుకు? మంచిగా లేడా? మంచిగా ఉండక్క. మరి అంటే వాడు లవ్కి పనికిరాడా? అట్లాంటిదని ఏం లేదు. కాకపోతే ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ మా ఇద్దరి మధ్యలో. ఓకే. ఆ ఫ్రెండ్షిప్ అనే బాండ్ అట్లా వీడియోస్ లవ్ కంటెంట్ వల్ల ఏం కట్టనక్క. అంటే ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ అనేం కాదు, ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ నాకు. మంచి బెస్ట్ ఫ్రెండ్. ఎన్ని నెలలు అయింది పరిచయం అయి? 4-5 months? 1 year. ఓకే. పరిచయం అయినా కొన్ని రోజుల తర్వాత 6 months తర్వాత వీడియోలోకి వచ్చిండ్రు ఈ యూట్యూబ్ ఛానల్ కోసం అని. అట్లా ఫస్ట్ లో మేమైతే కలిసిన ఒక 10 days కే మేము వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్టార్ట్ చేసాం. ఓకే. సో నీ విషయానికి వస్తే 4 అమ్మాయిలను తీసుకొచ్చినావు కదా వీడియోస్ కి. ఇంట్లో పర్మిషన్స్ ఇచ్చారా వాళ్ళందరినీ కూడా? అంటే ఎలా అప్రోచ్ అయ్యావు? 4 అమ్మాయిలను తీసుకురావాలంటే చాలా హెడేక్. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎగ్జాంపుల్ చూస్తే ఈ అమ్మాయికి పర్సనల్ స్టోరీ ఉంది, ఇంట్లో ఆల్రెడీ పెంటలో ఉంది, అవునా? సో ఇట్లా ఇంకా 3 అమ్మాయిలు ఉన్నారు. ఎలా మేనేజ్ చేసినావు? వీళ్ళ సొంత చెల్లి అంటే వేరు, బయట అమ్మాయిలు వేరు, ఎలా మరి ఏం మాట్లాడావు? వాళ్ళకి ఫ్యామిలీకి అడిగిన, ఇట్లా నేను చూసుకుంటా, మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా, ఏమన్నా అయితే నాది రెస్పాన్సిబిలిటీ అని నేను చెప్పేసిన. ఓకే, నీ మీద నమ్మకంతో పంపిస్తున్నా, ఏమన్నా ప్రాబ్లం అయితే నిన్ను గుంజుతా అని ఇట్లా అడిగారు. ఓకే అని నేను చెప్పేసి వాళ్ళని తీసుకుని వచ్చేసిన. ఎవరు 4 అమ్మాయిలు? ఈమె కాకుండా ఇంకో 3 ఎవరు? 3 అంటే అఖిల అనే ఒక అమ్మాయి ఉంటది. అఖిల మన కాదు, వేరే అమ్మాయి. ఇంకో 2? ఇంకో అమ్మాయి పేరు ప్రీతి, ఇంకో అమ్మాయి పేరు ఇంకా మా చెల్లంతే. ఓకే, 4 మొత్తం. ఓకే, 4కి ఇంట్లో పర్మిషన్ తీసుకొని తీసుకొచ్చినావు. మరి చెప్పినట్టే విన్నారా? కానీ అమ్మాయిలు కొంత మిస్టేక్ చేసి మధ్యలోనే వాళ్ళంతటా వాళ్ళని మేమే ఇలా కొట్టినాం. ఏం చేసిండ్రు అంటే వీడియోస్ ఉన్నప్పుడు రమ్మంటే రాకపోవడం. ఒకటే వీళ్ళ కదా అందరూ ఉండేది, కానీ బయట వాళ్ళు నార్మల్ ఈవెంట్స్ పోయేది అక్క వీళ్ళు. ఓకే.
ఈవెంట్స్ పోయేది రమ్మంటే నేను రాను, ఇప్పుడు రాను, టైం పడుతుంది, గట్లా ఇట్లా. ఆపర్చునిటీ ఇచ్చేదాకా ఒకలాగా ఉన్నారు, ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత మీ టీం అంతా, ఒక్కరని కాదు అమ్మాయిలని కాదు, నేను ఎవరిని పేరు పెట్టట్లేదు, మా టీం బాయ్స్ కూడా అంతే చేశారు. ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అంటే నీడ దొరికిన తర్వాత నీడనిచ్చిన అతన్నే మోసం చేద్దామని అనుకున్నారు అని ఉంది నా బయట. టీమ్ లో 7 members అక్క నాతో పాటు. ఆ 6 members అంటే అమ్మాయి అంటే ఇట్లా చెప్పి వెళ్ళిపోయింది, మిగతా 5 members అయితే నన్ను మోసం చేసిపోయారు అక్క. ఏ రకంగా మోసం చేశారు? ఎట్లా చేసారు అంటే నేను ఉండను వెళ్ళిపోతా అని. ఫస్ట్ టైం వీడియో వరకు వచ్చారు, అరే ఇట్లా వీడియో చేయమంటే నేను చేయను రా, వాడిని చేయమని ఇట్లా ఒకరి మీద ఒకరు నెట్టుకునేది. కానీ లాస్ట్ దాకా అయితే ఒకడుండు కన్నా అని, కానీ వాడు కూడా రీసెంట్గా వెళ్ళిపోయాడు. ఓకే, మీకు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందో వాళ్ళకి మీరు 25 వీడియోస్ అని ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చారు, అవునా? తర్వాత టీం మొత్తం కూడా ఏ వీడియోలు చేయాలి అంటే ఇద్దరు పేర్స్ కదా, ఇప్పుడు మీరిద్దరు ఒక పేరు, అట్లా వేరే యూట్యూబ్ ఛానల్ నుండే మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఇది, అవునా? అలా చెయ్యాలి అని చెప్పి, అలానే నేమ్ తెచ్చుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో వచ్చిన మీరు ఒక్కొక్క రోజు ఇద్దరు టీం అందరూ కలిపి చెయ్యాలి. కానీ ఎందుకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి మరి వీడియోస్ చేయకపోవడానికి? అంటే బయట వీళ్ళు ఈవెంట్స్కి వెళ్ళారు, నార్మల్ గా అసలు వితౌట్ పర్మిషన్, నువ్వు హెడ్ టీమ్ కి, నీ పర్మిషన్ లేకుండా వీళ్ళు అసలు వెళ్ళరు, నువ్వే ఈవెంట్స్ పంపించావా వీళ్ళందరినీ? మరి పంపించినప్పుడు నీ కిందేగా గొయ్యి తోడేది. అందుకనే నేను చెప్పేది కూడా అదే కాక, నేను నమ్మి తీసుకుపోయిన అందరినీ, కానీ లాస్ట్ అయితే నన్ను వేసిరా. బాగా బాధపడ్డ సిచ్యువేషన్ ఏంట్రా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో ఏంటంటే, నేను ఒక సిచ్యువేషన్ లా నా శాలరీ నాకు ఇయ్యి అని అడిగిన, నేను ఎప్పుడు అట్లా అడగలేదు. ఎందుకంటే వదిన ప్రెగ్నెన్సీ 8 years తర్వాత, ఓకే, ఆ వదినకి అంటే డెలివరీ టైం అయింది, పెయిన్స్ అవుతున్నాయి అంట. అయితే అన్న ఫోన్ చేసి ఏడ్చుకుంటా ఫోన్ చేసిండు, మనీ పంపురా కావాలరా అని. నేను శాలరీ ఇవ్వన్నా అంటుంటే, అయితే మరి నేనేం చేయాలి, నాకు కళ్ళు ఇవ్వు. నేను సిచ్యువేషన్ కూడా చెప్పిన, అన్న సిచ్యువేషన్ బాగాలేదన్న వదినకి ఆడ అని చెప్పేసిన. అయితే నేనేం చేయాలని మొఖం మీద ఫోన్ కట్ చేసినాక, ఆ సిచ్యువేషన్ నాకు బాధపడ్డదంటే నేను నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఏం లేదు. నాకు ఏమనిపించింది ఆ రోజు అంటే, యూట్యూబ్ ఛానల్ కి ఒక మనిషి అంటే ఒక మనిషికి అసలు వాల్యూ లేదు, ఒక ప్రాణం అంటే అసలు వాల్యూనే లేదు అని అట్లా అనిపించింది అక్క. ఆయనకి మనీ విషయంలో అంత ఏం లేదు అనుకున్నా నేను, కానీ మరింత దారుణంగా పైసలకి ఆడ నేను ఇట్లా అడిగినా కానీ రెస్పాన్స్ కాలేదంటే నాకు ఆడ ఎట్లనో అనిపించింది అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని వీడియోస్ ఇచ్చావు ఇప్పటివరకు మొత్తం? ఒక 35 వీడియోస్ దాకా ఇచ్చేసాను. 35 వీడియోస్. మరి ఎప్పుడు నువ్వు ఏమంటారు అవి డిలీట్ చేయండి లేదంటే నేను ఎప్పుడు చెప్పలేదు అక్క. ఎందుకు మరి? నీకు డబ్బులు ఇవ్వలేదు, టీమ్ కి డబ్బులు ఇవ్వలే, నీకు డబ్బులు ఇవ్వలే, రోడ్ మీదకి వచ్చేసినావు ఒక రోజు అయితే, అవునా? టీం మోసం చేసిరు, నమ్ముకున్న ఛానల్ మోసం. రోడ్ మీద కాదక్క, మేము విల్లాలా తినకుండా ఉన్న రోజులు ఉన్నాయి తెలుసా. కానీ విల్లాలా మీరు చేసిన పనులు చూస్తే వాళ్ళు అంటున్నారు అంటే వేరే వాళ్ళు చేసిరేమో, మేమే మా త్రూ అయితే ఏ తప్పు. ఇప్పుడు నీ త్రూ వచ్చిన వాళ్ళలో సృజన అనురాధ లేరు కాదు, వాళ్ళు పక్క టీం. మొత్తం ఎన్ని రూమ్స్ విల్లాది? 2 BHK డబుల్. 2 BHK డబుల్. అమ్మాయిలు ఉండాలి నార్మల్ గా రూమ్లలో, అబ్బాయిలు ఉండాలి. కానీ మీరెందుకు కపుల్స్ ఉన్నారు రూమ్లలో? మేము అట్లా ఏం లేం కదా అక్క. ఒకవేళ 2 BHK ఉంది కదా అక్క, ఒక రూమ్ లో బాయ్స్, ఒక రూమ్ లో గర్ల్స్, ఇట్లా ఉన్నాం మేము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.